శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన చిటుక్కుమనదు. పాహి అని పిలవంగానే ప్రత్యక్షమే వరాలు కురిపించే శివుడికి బోళా శంకరుడు అనే పేరు కూడా ఉంది. ఇంత శాంతపరుడు, కరుణాహృదయుడు, ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ఉండే ముక్కంటి మూడో కన్ను తెరిస్తే ప్రళయమే. అయితే నీలకంఠుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే సందేహం చాలామందికి ఉంటుంది. అందుకు పురాణాల్లో చాలా కథలు కూడా వాడుకలో ఉన్నాయి. మరి ఆ కథలు ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకానొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతి వీచేస్తుంది. ఆయన ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది. శివుడి వెనుక నుంచి వెళ్ళి తన 2 చేతులతో ఆయన 2 కనులను మూస్తుంది. అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుడిని, కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది. అయితే పార్వతీదేవి ఆ 2 కన్నులను మూసేయడంతో ముల్లోకాళ్ళు మొత్తం చీకటిని అలుముకొని అల్లకల్లోలంగా మారుతాయి. దేవతల నుంచి పామరుల వరకు అందరూ ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తినంతా పోగేసి తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపజేస్తాడు. ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసరింపజేస్తాడు. ఈ క్రమంలోనే శంకరుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న కథ. అయితే ఈ అగ్నివేడికి పార్వతీదేవి చేతులకు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అంధకుడు ప్రాణం పోసుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. మరి ఇది ఇలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి. ఆదిపరాశక్తి తన త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరుడిని సృష్టిస్తుంది. అయితే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుంది. మొదట ముగ్గురు కూడా అందుకు నిరాకరిస్తారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు. తనకు ఆ మూడో కన్ను ఇస్తే తాను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు శివుడు. అన్నట్టుగానే ఆదిపరాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది. ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు. అలా భస్మమైన బూడిదతో ఒక భాగాన్ని పార్వతిగా, మరో భాగాన్ని లక్ష్మిగా, ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి. ఇలా ముక్కంటి గురించి పురాణాల్లో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. మరి మీకు ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.